నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లు ఉపాధ్యాయులకు చంద్రబాబు లేఖ. వైకాపా భయం గుప్పిట్లో నుంచి బయటకు రావాలని పిలుపు. వైకాపా భూ చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టమేనన్న చంద్రబాబు. రైతుల మెడకు ఉరితాడుగా మారుతుందని హెచ్చరిక. ఐదేళ్లుగా పోలీసులను వైకాపా కార్యకర్తల్లా మార్చారన్న పవన్. కూటమి వచ్చాక అన్ని వ్యవస్థలను సరిచేస్తామని హామీ. నిరుద్యోగులకు జగన్ కుచ్చుటోపీ పెట్టారని షర్మిల విమర్శ. రాష్ట్రం నుంచి యువత వలసపోతున్నారని ఆవేదన. రెండో రోజు పింఛన్దారులకు తప్పని అవస్థలు. సొమ్ము కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి నిరీక్షణ. ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవన్న ప్రధాని మోదీ. ఓట్ల కోసం విభజించడం మాత్రమే వారికి తెలుసని విమర్శ. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ. ఎన్నికల్లో పోటీకి ప్రియాంక దూరం. ఎన్నికల్లో ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ఉద్యోగులకు తెలుగుదేశం వైకాపా ఏం చేసిందో వివరిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ఎవరిది ప్రజాస్వామ్యం, ఎవరిది అప్రజాస్వామ్యం, ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, ఎవరిది అణిచివేత ప్రభుత్వమో తేల్చుకోవాలని సూచించారు. భయం గుప్పిట్లో నుంచి ఉద్యోగులు బయటకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 5 ఏళ్లుగా ఎదుర్కొన్న ఇబ్బందులు చూశారని చంద్రబాబు అన్నారు. హక్కుల కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయారన్నారు. వైకాపా ప్రభుత్వం ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ ప్రకటించిందని మండిపడ్డారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసిందని మండిపడ్డారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి సకాలంలో జీతాలు, పెన్షన్లు, అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగన్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టం రైతుల మెడకు ఉరితాడుగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తానని పునరుద్ఘాటించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజారు కూడలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ప్రజాసేవకుడన్న చంద్రబాబు వైకాపా మాత్రం తిరుపతి నుంచి ఎర్రచంద్రం స్మగ్లర్ను తీసుకొచ్చిందన్నారు. అదే సమయంలో పింఛన్ల కోసం వృద్ధులను ఎండలో తిప్పి చంపుతున్నారని ధ్వజమెత్తిన చంద్రబాబు పింఛన్దారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,50,000కు పైగా ఉన్న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్న బ్యాంకుల్లో జమ చేశారన్నారు. పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఎండల్లో ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు ఒక చీఫ్ సెక్రటరీ. ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కు తెలియకుండా అవస్థపడుతున్నారు. మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేనుంటా. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా. మొదటి తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛనిచ్చే బాధ్యత నాది. భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా పట్టాదారు పాసు పుస్తకం వేసుకున్నాడు. దీని పేరు జగనన్న భూ హక్కు పత్రం. జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. భూమి మనది, దానిపైన ఫోటో ఈయనది. భూమి మనది, సరిహద్దులు సర్వే రాళ్లలో ఫోటో ఆయనది. రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు. మీ భూమికి కావాల్సిన 10-1 ఉండదు, పట్టాదారు పాసు పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు. మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు. మీరు అడిగితే జవాబుదారీతనమే ఉండదు. అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా
పట్టించుకునే నాదుడు ఉన్నాడు. భూరక్షణ చట్టం అన్నాడు. ఈ చట్టం వల్ల లాభం లేదు. ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్లు. ఉన్న కాస్త భూమి కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా పడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు. నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రభుత్వం తీసుకొచ్చినది భూ హక్కు రక్షణ చట్టం కాదని, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల ఆస్తి పత్రాలతో జగన్ కు సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా గిద్దరూరులో వారాహి విజయబేరి సభలో పవన్ ప్రసంగించారు. వైకాపా గూండాల దోపిడీ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆగాలంటే పరిశ్రమలు రావాలని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిద్దలూరును పర్యాటక కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అది కడుపు కాదు, కంబం చెరువు. ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించి కృష్ణదేవరాయలు కట్టింది. ఎకరం కాదు, 2 కాదు, 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి మనకి ప్రజలు రాగలరు. ఎంతసేపు ఆయన ఏదో ఇచ్చేవాళ్లాగా, మనం ఏదో ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్లాగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్లేది. జగన్ ఏంటి ఇచ్చేది? జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం, దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ, ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. రైతు పక్షపాతిని నేను, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని. వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. మన భూమి మీద మనకి హక్కు లేదంట. మనకి అన్ని మన మొక్కాన ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట. మా ఆస్తి పత్రాలతో నీకేంటి పని? ఆస్తి మాదా, మీ తాత ఇచ్చిందా, లేదంటే మా తాతలు ఇచ్చిందా? మా కష్టార్జితమా, మా పిత్రార్జితమా? మళ్ళీ పొరపాటున 2019 అన్నా నాన్న లేని బిడ్డ నమ్మంటే నమ్మదు. ఆ రోజు ఎలా వచ్చాడు? ఎన్నికలకి నిమిరాడు, బొగ్గలు నిమిరాడు, నాన్న లేని బిడ్డన్నాడు. ఈ రోజు ఎలా ఉంది? పోస్ట్ ఇలా ఉంది, సిద్ధం, ఓటు వేయకపోతే చంపేస్తా, అట్లా ఉంది పోస్ట్. ఓటు ఎలా అడుగుతాం? 2 చేతులెత్తి నడుమొంచి అన్నా ఓటు వేయండి అని అడుగు, అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం. మైదుకూరులో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభలో సునీత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక జోడి అయి మనకు ఏమి అవసరమైనా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ ఇటువంటివి చేస్తుండగా వివేకానంద రెడ్డి గారు మన ఊర్లో మనకు అందుబాటులో ఉండి, మన ఊర్లో ఏమేం కావాలి, ఎక్కడ నీళ్లు కావాలి, లింగాల కెనాలకు నీళ్లు కావాలనా, లేకపోతే ఎక్కడ రోడ్లు కావాలా, ఎక్కడ చెరువులు కావాలా, పోరుమామలలో చెరువు కావాలనా, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వివేకానంద రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. మనకి ఇంట్లో కష్టం వచ్చినా, మన వీధిలో కష్టం వచ్చినా, మన ఊర్లో కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి చూసుకునేదానికి ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి, ఉదాహరణకు ప్రతి సోమవారం కడపలో ఎవరు వచ్చినా కానీ కలిసి అర్జీ పెట్టుకుంటే అది తీసుకొని పోయి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఏ ఆఫీసు కానీ తీసుకెళ్లి మిమ్మల్ని ఏ అవసరం వచ్చినా ఆదుకునేవారు. అలాగే ప్రతిరోజు వేకువజాము నుంచి పడుకునే వరకు ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా మిమ్మల్ని ఆదుకునేవారు. అటువంటి మనిషి వివేకానంద రెడ్డి గారు. ఈ రోజు మీకున్న ఎంపీ గారు కలవాలంటే ప్రొద్దున 5-5:30 క్యూ కట్టాలి.
ఈసారి జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించనున్నాయని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లా క్రోసూరు, ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి వారికే ఓటెయ్యాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ కుయుక్తుల వల్ల వృద్ధులు, వికలాంగుల కష్టాలు రెండో రోజు కొనసాగాయి. ఇంటి వద్దే పింఛన్ పంపిణీకి అవకాశమున్నా జగన్ సర్కారు అందకుండా చేసింది. దీంతో పండుటాకులు మండుటెండల్లో మాడిపోతూ బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఏవేవో కారణాల వల్ల డబ్బు అందకపోవడంతో నైరాశ్యంలో పడిపోయారు. ఇంటి వద్దే పింఛన్ అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయవాడలో రెండో రోజు పింఛన్దారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. మండుటెండలో వృద్ధులు, ఇతర లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మైలవరం నియోజకవర్గంలో సుమారు 15-20 కిలోమీటర్ల దూరం నుంచి బ్యాంకులకు చేరుకున్న వృద్ధులు, వికలాంగులు క్యూలో నిలుచొని పడరాని పాట్లు పడ్డారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు లేదని, ఫోన్ నెంబర్ లింకేజీ లేదని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఎండలకు తాళలేక చాలా మంది సొమ్మసిల్లారు. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా ఇదేం చెలగాటమని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే ఇప్పించే అవకాశమున్నా వృద్ధుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పి అవస్థలు పెడుతున్నారని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో 10 మంది దాకా ఉన్నారు సభ్యులు. 1 దగ్గర నుంచి 5 వరకు అన్నారండి. అంటే అందరూ ఒకసారి అయిపోయినా ఈ 5 రోజులు ఇవ్వాలి కండి అందరికి, పాప ముఖ్యవాళ్ళకి ఏమొస్తా ఎండకి వానకి ఎండకి వస్తే ఇబ్బందండి. ఆలోచించాలండి గవర్నమెంట్, సీఎం ఆలోచించాలి. చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఆయన. ఒంగోలులోని బ్యాంకుల వద్ద ఉదయం 9 గంటలకే చేరుకున్న పింఛన్దారులు నగదు కోసం పడిగాపులు కాశారు. పలుచోట్ల బ్యాంకులు పై అంతస్తులో ఉండటంతో మెట్లు ఎక్కి దిగేందుకు వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. డబ్బులు పడలేదని, ఖాతా వినియోగంలో లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో చాలా మంది వృద్ధులకు దిక్కుతోచలేదు. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా పింఛన్ డబ్బును బ్యాంకులు కట్ చేశాయని వాపోయారు. వికలాంగులకి వాళ్ళందరూ ఇళ్ల కాడికి వచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వచ్చు కదా, ఇట్లాగే కావాలని చిప్పుకొని ముసలోళ్ళని ఏడిపికపోతే ఇది 3000 వస్తాయి 3000 వస్తాయి తీసుకుందామని, కానీ ఆ 3000 అనేది చేతికి రావటం లేదు. మినిమం బ్యాలెన్స్ ఉండాలని 1000 రూపాయలు కట్ చేసుకుని 2000 ఇస్తున్నారు. ఒక్కొక్క బ్యాంకులు 500 కట్ చేసుకుని 2500 ఇస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పోలవరం, ముమ్మిడివరం మండలాల పరిధిలోని లంక గ్రామాలకు చెందిన పింఛన్దారులు ఉదయాన్నే మండల కేంద్రాల్లోని బ్యాంకులకు చేరుకున్నారు. అనేక లంక గ్రామాల వారు పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. బ్యాంకుల వద్ద కనీస సదుపాయాలు లేక ఎండలోనే నిలబడి తమ వంతు కోసం ఎదురు చూశారు. ఇంట్లో నుంచి కదల్లేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బ్యాంకులు, సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 3వ తేదీ అయినా పింఛన్ అందక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. భానుడి భగభగల మధ్య బ్యాంకులు, సేవా కేంద్రాల చుట్టూ తిరిగారు. బ్యాంకులు సరైన సమాచారం ఇవ్వడం లేదని, ఈ వయసులో తమకేంటి కష్టాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాంకేతిక కారణాలతో పింఛన్ డబ్బు అందక పండుటాకులు నైరాశ్యంతో గ్రామాలకు వెనుదిరిగారు. వైకాపా అరాచక పాలనను తరిమికొట్టాలని కోరుతూ కూటమి అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. కూటమి అభ్యర్థులపై స్థానికులు అన్ని చోట్ల పూలచల్లుతో ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ప్రచారం నిర్వహించారు. బాలకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. వసుంధరకు మహిళల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆమెపై పూల వర్షం కురిపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ప్రచారం చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన విమర్శించారు. అనంతపురం కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సతీమణి దగ్గుపాటి శ్రీలక్ష్మి నగరంలోని కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి
కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని కూటమి అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. లింగాల మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా మదనపల్లి మండలంలో ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ 21వ డివిజన్లో ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజల నుంచి ఆయనకు విశేష ఆదరణ లభించింది. దామచర్లపై అక్కడి ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రకాశం జిల్లా దర్శిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ కూటమిని గెలిపించాలని కోరారు. మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ గొట్టిపాటి లక్ష్మిపై పూలు జల్లారు. బాపట్ల కూటమి అభ్యర్థి నరేంద్ర వర్మ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలను మహిళలకు వివరించి తమకే ఓటు వేయమని అభ్యర్థించారు. స్థానికుల నుంచి నరేంద్ర వర్మకు మద్దతు లభించింది. వైకాపా అరాచక పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండయ్య అన్నారు. చీరాలలోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థి బాలశౌరి రోడ్ షో నిర్వహించారు. వారి ప్రచారంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమిని గెలిపిస్తామని భరోసానిచ్చారు. గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెంపల్లి, బల్లిపర్రు పంచాయతీల్లో ప్రచారం చేశారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరపున ఆయన సతీమణి కృష్ణ తులసి ఇరగవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మహిళలు ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడతవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలంలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి పురంధేశ్వరి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించారు. పురంధేశ్వరి రోడ్ షోలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అనపర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయన్ను విశేషంగా ఆదరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలంటూ ఆయన తనయుడు రిత్విక్ ప్రచారం చేశారు. అనకాపల్లిలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపాకు చెందిన 400 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంకు చెందిన వైకాపా మండల పరిషత్ అధ్యక్షుడు రామినేని వీరాస్వామి నాయుడుతో పాటు మరో 50 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. మాజీ మంత్రి కెఎస్ జవహర్, కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 8వ డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1గా పేర్ని కిట్టుని చేర్చారు. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్లపై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. కిట్టు మినహా మిగిలిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు హిందువులను బహిరంగంగా బెదిరించడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్దమాన్, దుర్గాపూర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ అధికార టీఎంసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవని, ఓట్ల కోసం దేశాన్ని, సమాజాన్ని విభజించడం మాత్రమే చేయగలవని ప్రధాని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయబరేలీలో ఆమోదం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. రాయబరేలీ నుంచి రాహుల్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఉదయమే ఖరారు చేసింది. గత ఎన్నికల్లో అమేఠీలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వైనాడ్ నుంచి గెలిచారు. ఈసారి కూడా వైనాడ్లో నామినేషన్ వేశారు. 2004 నుంచి 2024 వరకు 2 దశాబ్దాలు సోనియా గాంధీ రాయబరేలీకి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరీలాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. 2004 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఈసారి కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది.